నువ్వు లేచావా? ఫేమస్ సామువేల్ జాన్. నువ్వు మా వెనకాల చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. ఇది ఈ బండి ఇక్కడికే ఆ 4 పిల్లల్ని చివరిగా తీసుకొచ్చింది. ఎప్పుడో నువ్వు. ఇది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడి నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితికా కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి. సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య జేవియర్. నీ పేరు? నవ్య. ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేదు సామ్. నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే. నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రితికా సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రితికా ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్లు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి. అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రితికాని నేను చూడాలి. అలా ఊహిస్తున్నావా? నేను చచ్చినా కూడా రితికాని తన 2 కూతుర్లని నువ్వు కాపాడలేవురా. ఎవరున్నారా నీ వెనకాల? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు సామ్. తెలుసుకోలేవు కూడా.
Come on, open it. On the way to hospital. బండిని డ్రైవర్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. Quick! It looks like we lost him. ఈ ఏరియాలో అన్ని రోడ్స్ బ్లాక్ చేయండి. It's a LUTHI van. Catch him. లేదురా ఇక్కడ ఏమీ చూశాను రా చూశాను శ్యామ్ యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు గ్రాంట్ చేస్తారని అడ్వకేట్ చెప్పారు. అందువల్ల నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు. అయితే పదండి, మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి సార్ సడన్ గా కలవాలన్నారు? నేను యాక్చువల్లీ కమిషనర్ ఆఫ్ సార్ వీడేంటి ఇక్కడ? ది ఎంటైర్ పోలీస్ ఫోర్సెస్ లుకింగ్ ఫర్ హిమ్. రితిక నువ్వు అనుకున్నట్టు Xavier, this can't be her. ఇది తను కాదు, ఇది ఫేక్ వీడియో. కాదు, వీడియో ఒరిజినలే. కానీ అందులో ఉన్న పాప నయన కాదు, నవ్య. నీ పేరు? నవ్య. నవ్య ఇప్పుడు ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఉబైద్ ఫోన్లో ఉన్న నవ్య పట్టుకున్న పేపర్ 2 రోజుల ముందు వచ్చింది. ఆ రోజు రాత్రి ఉబైద్ నా దగ్గరికి వచ్చే ముందు ఏ ప్లేసులకు వెళ్ళాడో నేను వాడి మొబైల్ ద్వారా ట్రాప్ చేశాను. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఏరియాలో వాడు దాదాపు 3 గంటల పాటు గడపడం జరిగింది. సో అదే నవ్య ఉన్న లొకేషన్. ఇక మనకి ఎక్కువ టైం లేదు. ఉబైద్ మొబైల్ నా దగ్గర ఉందన్న విషయం ఆ కిల్లర్కు తెలిసిన ఉబైద్ డెడ్ బాడీ పోలీసులకు దొరికినా ఇక నవ్యను ఎప్పటికీ మనం చూడలేం. అయితే ఇక మేము బయలుదేరుతున్నాం. ఈ వీడియో లీక్ అవ్వడానికి ముందు అడ్వకేట్ని కలవాలి. నయన కౌన్సిలింగ్ హిస్టరీ, తన మెంటల్ కండిషన్ని డీల్ చేస్తున్న డాక్టర్ అల్ఫెన్సా వారి అఫిడవిట్ కావాలి. అందుకని నేను రితిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నో సామ్, నేను ఎక్కడికి రాను. ఐ హావ్ టు ఫైండ్ మై చైల్డ్. అయితే ఇప్పుడున్న మెడికేషన్ని కంటిన్యూ చేయండి. తర్వాత మనసుకు బాధ కలిగే విషయాల్ని అవాయిడ్ చేయండి. ఓకే డాక్టర్. శామ్. డాక్టర్, ఒక ఎమర్జెన్సీ విషయం, మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి. గివ్ మీ 2 minutes. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. అయితే మీరు 2 weeks తర్వాత కలవండి. ఓకే ఓకే సార్.